ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిర నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశం చేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మిథున రాశి వాళ్ళకి 55 రోజుల పాటు ఉండే జన్మంలో కుజుడు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో కలహం లేకుండా చూసుకోండి. ఒకవేళ ఈ 55 రోజుల పాటు విరోధులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ సహనంగా ప్రవర్తించండి. మన సహనమే మన జీవితానికి, ఓర్పు అనేది ఉంటేనే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. కార్య విఘ్నాలు జరుగుతుంటాయి. ఏదైనా మన కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కొంత విఘ్నం జరుగుతుంది. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి, విఘ్నం కలగకుండా ఉంటుంది. విఘ్నం కలిగింది కదా అని మనం మనస్తాపం చెందొద్దండి, మనోవిచారంగా ఉండొద్దండి. సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ ఉండదండి. శత్రు వృద్ధి, తీవ్రమైన ఉష్ణ సంబంధమైన అనారోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. జ్వరం వల్ల, కత్తి వల్ల రోగాలు రావటం, గాయాలు జరగటం, శరీరం రుగ్మతలు, పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్న వ్యక్తులు కూడా బ్లడ్ సంబంధించిన సర్క్యులేషన్ విషయంలో కొంత శ్రద్ధ చూపించండి. ఆస్తమా ఉన్న వ్యక్తులు కూడా. బంధువుల విరోధము, కుటుంబ కలహాలు రాకుండా కాపాడుకోండి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి ఉండవు. ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఆశించినంత ఉద్యోగం వస్తుంటుంది. అలానే భూ సంబంధమైన వ్యవహారాల్లో, వివాదాల్లో చిక్కుకోవద్దండి. ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉంటారు. ఒక ప్లాట్ని ఇంకో ప్లాట్ చూపిస్తుంటారు. చూపించిన తర్వాత ఆ కొంటాడు, నిజంగా ప్లాట్ మంచిదైనా కూడా రకరకాలుగా గొడవలు జరుగుతున్నాయి. వాటిల్లో గొడవలకి వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు. మెడికల్, న్యాయవాదులకు కూడా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే మానసికంగా ఆందోళన కలుగుతుంటుంది. అండ్ డాక్టర్స్ కానీ వీళ్ళు కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య భేదాలు, ఏదో రకమైన ఆలోచన సరళి అనేది లేకుండా ఉండాలి. అంటే ప్రతిదానికి ఆలోచన చేయాలి, తప్పు లేదు. కానీ దీర్ఘంగా మరీ ఆలోచన చేయటం వల్ల కూడా మనస్తాపం చెందే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఇలాంటి విషయాలు శ్రద్ధ పెట్టాలి. అలానే సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటప్పుడు కూడా వివాదాలు లేకుండా కాపాడుకోండి. వివాహ సంబంధాలు కూడా 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలుస్తుంది. దాంతోపాటు ప్రయాణాలకి మటుకు అతివేగం అనేది పనికిరాదు. తీర్థయాత్రలకు వెళ్తారు, నీటి మీద కానీ సముద్రం మీద కానీ కొంత శ్రద్ధ వహించండి. అంటే మనం తీర్థయాత్రలకు వెళ్ళి నీటి మీద స్నానం చేస్తుంటాము, తీర్థయాత్రలకు స్నానం చేస్తుంటాం. కుటుంబ కలహాలు కానీ, ఉష్ణ సంబంధమైన ఆరోగ్యపరంగా అనారోగ్యం అవుతుంది కాబట్టి కొంచెం మజ్జిగ తాగటం, కొంచెం ఆయుర్వేద రెమెడీస్ అనేవి కూడా పాటించాలి. జ్వరం రాకుండా కాపాడుకోండి. అధిక శ్రమ అనేది చేయొద్దండి. శ్రమ చేయొద్దు అంటే బద్ధకంగా ఉండొద్దని కాదు. కొద్దిగా రోజుల్లో 1, 2 రోజులు రెస్ట్ తీసుకోవటం చేసుకోవాలి. అన్ని సీక్రెట్స్ అంతా కూడా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పొద్దండి.
మీ రహస్యాలు తీసుకెళ్ళి అధికారులకు చెప్పి ఉద్యోగ భద్రత తగ్గుతుంటుంది. ఉద్యోగం పరంగా మీకు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు తెచ్చుకోవద్దండి. ఇబ్బందికరమైన వాతావరణం తెచ్చుకుంటే కూడా మనకి కొద్దిగా పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. వివాదాలు వద్దు. అలానే కాలనీల్లో కానీ బంధుమిత్రులతో కానీ మిత్రులతో కానీ మితభాషగా ఉండండి. ఎక్కువగా అతిగా మాట్లాడద్దండి. అతిగా మాట్లాడటం వల్ల మాట్లాడకూడదంటే మాట్లాడకూడదని కాదు, కొద్దిగా మాట్లాడండి ముందుకు వెళ్ళండి. అంటే మన లైఫ్ స్టైల్ని ఒక డిజైన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఎవరితో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మనకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ 27 కానీ 54 కానీ 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలనం చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.